ఫ్రెండ్స్, ఈరోజు మనం యూడేస్ ప్లస్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి యూడేస్‌లో ఉన్నటువంటి మాడ్యూల్స్‌లో ముఖ్యమైనటువంటిది ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్‌ని ప్రతి హెచ్ఎం ఎలా ఫిల్ చేయాలి? ఫిల్ చేసే ముందు అసలు ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్‌లో ఏ అంశాలుంటాయి? ఎందుకంటే గత సంవత్సరం మన మన స్టేట్‌లో చాలా జిల్లాలకు దీనిపైన షోకాజులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే హెచ్ఎమ్స్ కరెక్ట్‌గా ఈ ఈ ఫిల్ చేయలేదు ఈ డేటా. అవి ఆ క్రిటికల్ ఇండికేటర్స్‌లో మనకి చాలా స్కూల్స్ డేటా రాంగ్‌గా కనిపించింది. అందుకు ఈ విద్యా సంవత్సరంలో ప్రతి హెచ్ఎం కూడా ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్‌లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా తెలుసుకొని నింపవలసిన అవసరం ఉందన్నమాట. అసలు యాక్చువల్‌గా ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్‌లో అసలు టోటల్‌గా ఏముంటాయంటే, మనకి టోటల్‌గా స్కూలుకి సంబంధించిన అంశాలన్నీ మనం ఫిల్ చేయాల్సుంటది. సపోజ్ మన స్కూలుకి సంబంధించి లొకేషను, అలాగే మేనేజ్‌మెంట్. ఏ మేనేజ్‌మెంట్‌లో ఉంది. అలాగే మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి ఆ స్కూలుకి సంబంధించి. లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అక్కడ టీచింగ్ లాంగ్వేజ్ ఏంటి. అలాగే అది కోలొకేటెడ్ అంగన్వాడీయా లేకపోతే ఏంటనేది ఆ విషయం కూడా మనం ఇందులో ఫిల్ చేయాల్సుంటుంది. అలాగే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షనల్ డేస్ అదే బోధన పనిదినాలు కోసం మనం ఇందులో నింపాల్సుంటుంది. అలాగే స్కూల్ విజిట్స్, అలాగే ఎస్ఎంసీ, ఎస్ఎండీసీ నెక్స్ట్ పీటీఏ మీటింగ్స్ కోసం నింపాల్సుంటుంది మనం ఇందులో. అలాగే అవైలబిలిటీ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ టీఎల్ఎం. మన పాఠశాలకు ఈ టెక్స్ట్ బుక్స్ వాళ్ళకి అవైలబిలిటీ ఎలా ఉందనేది మనం ఫిల్ చేయాల్సుంది. అలాగే కేపీఐ అంటే కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్ అండ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. సో, ఈ ఇండికేటర్స్‌ని బేస్ చేసుకుంటూ మనం ఆ డేటాని ఫిల్ చేయాల్సుంటుంది. అలాగే స్కూల్ సేఫ్టీ మెజర్స్ కోసం కూడా మనం ఇందులో ఫిల్ చేయాలి. నెక్స్ట్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్‌పెండిచర్. గత విద్యా సంవత్సరంలో మనకి మన పాఠశాలకు ఆహ్, రిలీజ్ అయిన గ్రాంటు, మరి దాని ఖర్చుల వివరాలు మనం నింపాల్సుంటుంది. ఇంక ముఖ్యంగా ఫిజికల్ ఫెసిలిటీస్ అనమాట. దానికి సంబంధించి మనం ఇక్కడ నింపాలి. ఏంటంటే, ఇందులో రూమ్స్ అదే క్లాస్ రూమ్స్, ప్లే గ్రౌండు, కాంపౌండ్ వాల్, నెక్స్ట్ టాయిలెట్స్, నెక్స్ట్ ఇంకా ఎలక్ట్రిసిటీ, ఫర్నిచర్. ఫర్నిచర్ అనేది స్కూల్ ఫర్నిచరు, అలాగే స్టూడెంట్ ఫర్నిచరు. నెక్స్ట్ డ్రింకింగ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ. ఇవన్నీ కూడా మనం కరెక్ట్‌గా నింపాల్సిన అవసరం ఉందనమాట. అలాగే ఎక్విప్‌మెంట్స్ అనమాట. కంప్యూటరు గాని, ల్యాబ్స్ గాని, మనకి ల్యాప్‌టాప్స్ గాని, హ్మ్, నెక్స్ట్ లైబ్రరీ ఇవన్నీ ఈ ఎక్విప్‌మెంట్స్ అన్నీ కూడా మన పాఠశాలకి ఏ రకంగా ఉన్నాయనేది మనం ఫిల్ చేయాల్సుంటుంది. కంప్లీట్ డేటా ఇందులో మనం ఫిల్ చేయాల్సి ఉంటుందనమాట. అయితే ఫిల్ చేసి ఈ డేటా మనం తెలుసుకున్నాం కదా! ఏవేవి ఫిల్ చేయాలి. సో, ఎక్కడ మనం వీటిని మనం ఎంటర్ చేయాలనేది మనం చూసుకుంటే, ప్రొఫైల్ ఫెసిలిటీ మాడ్యూల్ అంటారు దీన్ని. దీని ఫస్ట్ మనకి ఇది యూడేస్ ప్లస్ ఇక్కడ చూడండి రియల్ టైమ్ డేటా క్యాప్చర్ ఉంది కదా! ఇందులో స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ అని ఉంది కదండీ! ఇది మాడ్యూల్ అనమాట. మనం ఓపెన్ చేసేటప్పుడు ఈ రకంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్ అలాగే క్యాప్చా కోడ్ క్లిక్ చేసి మనం దీనిలోకి ఎంటర్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ 4 ఉంటున్నాయి. ఈ ఈ 4 కూడా మనం ఇక్కడ మాడ్యూల్స్ కనిపిస్తున్నాయి కదా! యూడేస్ ప్లస్ స్కూల్ మేనేజ్మెంట్ అని, అలాగే యూడేస్ ప్లస్ హోమ్ పేజ్, ప్రొఫైల్ మాడ్యూల్, అలాగే యూడేస్ ప్లస్ టీచర్ మాడ్యూల్. మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ మాడ్యూల్ మనం క్లిక్ చేసినా మనకు అదే పేజీ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ కొట్టి లాగిన్ అవుతాం. లాగిన్ అవ్వగానే మనకి సో, ఈ రకంగా కనిపిస్తుంది లాగిన్ అవ్వగానే ఇంటర్ఫేస్ అనమాట. ఓకేనండి. ఇందులో ఇక్కడ క్లియర్‌గా మన కేటగిరీ అలాగే డేస్ కోడ్ ఇవన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే డేటా క్యాప్చర్ ఫార్మాట్ డీసీఎఫ్ అంటాం. ఇంతకుముందు మనం ఆహ్, ఓన్లీ ఫార్మాట్స్ ఇస్తే అందులో నింపేసి రిటర్న్‌గా నింపేసి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడంతా కూడా మనం ఆన్‌లైన్‌లోన ఎంటర్ చేస్తున్నామన్నమాట. అయితే ఇక్కడ నింపే ముందు ఇక్కడ పేజెస్ ఉన్నాయి చూడండి. 1.1-1.26 అని, 1.27-1.36 అని. ఈ పాయింట్స్‌లో మనకు మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఇన్ని పేజెస్ మొత్తం 11 పేజెస్ మనం ఫిల్ చేయాలి. ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్ మనం కంప్లీట్ చేయలేం స్కూల్‌కి అని అనుకుంటే, ఈ 11 పేజెస్‌ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట.
ఈ 11 పేజెస్‌ని మనం కంప్లీట్‌గా ఫిల్ చేయాలి. అయితే ఇక్కడ ఫిల్ చేసే ముందు చూడండి. ఇక్కడ ఓవరాల్ స్టేటస్ అని ఉంటుంది కదా! ఈ ఓవరాల్ స్టేటస్ ఇక్కడ ఏముంది? నీడ్ కరెక్షన్ అని ఉంది. అంటే మనం డేటా అంతా కరెక్షన్ చేయాల్సిందే. హాఫ్ ఆఫ్ అంటే హాఫ్ ఆఫ్ కాదు, మనకి ఇంచుమించు 80% డేటా ఇందులో లాస్ట్ ఇయర్ డేటా ఇప్పుడు పుషప్ అయ్యి ఉంటది. ఇప్పుడు ఈ ఇయర్‌కి. కొంత డేటా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ పుషప్ అయిన డేటాని మనం వెరిఫై చేసుకుంటూ అది కరెక్టా కాదని చూడాలి వన్ థింగ్. అనదర్ థింగ్ ఏంటంటే, కొత్తగా మనం ఎంటర్ చేయాల్సినటువంటి డేటాను కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డేటా ఎంట్రీ ఈజ్ కరెంట్‌లీ యాక్టివ్ అని ఉంది కదండీ! అంటే ఇప్పుడు యాక్టివ్‌గా ఉంది. మనం దీన్ని అప్‌డేట్ చేసుకోవచ్చనమాట. అది. ఓకే. ఇప్పుడు ఇందులో చూసుకుంటే మనకిక్కడ 1.1-1.26 అని ఉంది గదా! సో, ఇక్కడ ఫస్ట్‌ది సెక్షన్ 1 బేసిక్ స్కూల్ ప్రొఫైల్, లొకేషన్ మేనేజ్మెంట్, మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఉంది గదా! ఇది. ఇక్కడ మనకొకటి డైలాగ్ బాక్స్ ఒకటొస్తుంది చూడండి. ఇక్కడేంటంటే, దిస్ ఫార్మ్ ఈస్ నాట్ ఎనేబుల్డ్ ఫర్ అప్‌డేట్. ఇట్ విల్ బి ఎనేబుల్ షార్ట్‌లీ అని ఉంది. సో, ఇది ఇప్పుడు అప్‌డేట్ చేయడానికి మనకిప్పుడు అవ్వట్లేదు. నెక్స్ట్ మనకి తర్వాత దీనికి అప్‌డేషన్‌కి ఇస్తారు. అందుకే ఎదురుగా నాట్ కంప్లీటెడ్ అని ఉంది. మిగతా అన్నింటికి కూడా నీడ్ కరెక్షన్ ఉంది. నీడ్ కరెక్షన్ అని ఏ ఏ పేజెస్‌కి ఉన్నాయైతే ఆ పేజెస్ ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాస్ రూమ్ ఇది కూడా కంప్లీటెడ్ అని ఉంది. ఈ మిగతా ఇవన్నీ కూడా నీడ్ కరెక్షన్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుందనమాట. అంటే 1.1-1.26 అనేది ఇప్పుడు ప్రెజెంట్ మనం ఫిల్ చేయడానికి అవ్వదు. ఓకే. ఈ పేజీలోకి ఎలా వెళ్తాం? ఫస్ట్ పేజ్ ఇక్కడ చూడండి. 1.1-1.26 ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. ముందుగా మనం ఈ 1.1-1.26 పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసేటప్పుడు చూడండి, సెక్షన్ 1 బేసిక్ స్కూల్ ప్రొఫైల్, లొకేషన్, మేనేజ్మెంట్, మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఎక్సెట్రా అని ఉంది. సో, ఇందులో ఈ స్కూల్ నేమ్ ఇవన్నీ కూడా డేటా అంతా ఇందులో ఫిల్ అయ్యి ఉంది. ఈ పేజీలో మనం ఇప్పుడు ఫిల్ చేయడానికి ఏమీ లేదు. ఆప్షన్ ఎనేబుల్ అయినా అవ్వలేదు మనకి. కాబట్టి ఈ పేజీ డౌన్‌లోడ్ నెక్స్ట్ అనే దాని పైన క్లిక్ చేస్తాం. నెక్స్ట్ అనే దాని పైన క్లిక్ చేయొచ్చు. లేదా డైరెక్ట్‌గా 1.27-1.36 అని కూడా క్లిక్ చేయొచ్చు. అలా కాకుండా నెక్స్ట్ సేవ్ చేసుకోమన్నా వెళ్తుంటే పేజ్ అనేది సేవ్ అవుతుంటుంది. సో, 1.27-1.36 ఇందులో లాంగ్వేజ్ అండ్ అదర్స్ అని ఉంది ఈ పేజ్‌లో. సో, ఈ ఈ పేజీలన్నింటిలో కూడా ఏది ఇక్కడ ఇంపార్టెంట్, ఏది మనం ఫిల్ చేయాలనేది వేరేగా మీకు ఇక్కడ నేను రాసి పెట్టడం జరిగింది. ఇందులో ప్రొఫైల్ ఫెసిలిటీ అండ్ మాడ్యూల్ ఇక్కడ ఈ పేజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో పేజ్ 1 అని ఫస్ట్ ఇక్కడ రాయడం జరిగింది. ఏంటి 1.1-1.26 సెక్షన్ 1 బేసిక్ స్కూల్ ప్రొఫైల్, లొకేషన్, మేనేజ్మెంట్, మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఎక్సెట్రా. ఇక్కడ అవైలబుల్ షార్ట్‌లీ. ఈ పేజ్ 1 అనేది తర్వాత మళ్ళీ మనకి అవైలబుల్ అవుతుంది కదా! ఇప్పుడు నెక్స్ట్ రెండో పేజ్‌కి కదా వెళ్ళాం మనం. ఇప్పుడు పేజ్ 2లో చూసుకుంటే 1.27-1.36 లాంగ్వేజ్ అండ్ అదర్స్ అనమాట. ఇందులో మెయిన్ ఏవైతే మనం అక్కడ ఫిల్ చేయాలి, ఏవైతే జాగ్రత్తగా మనం అక్కడ దృష్టి పెట్టి నింపాలనేది ఇక్కడ నేను వేరేగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1.27 ఈస్ దిస్ ఏ షిఫ్ట్ స్కూల్? యెస్ ఆర్ నో అని ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ మాక్సిమం స్కూల్స్ నో. ఎందుకు ఇక్కడ ఈ క్వెషన్ ఇచ్చానంటే లాస్ట్ ఇయర్ చాలామంది షిఫ్ట్ స్కూల్ అంటే యెస్ అని కొట్టేసారు. షిఫ్ట్ స్కూల్ అంటే ఏంటంటే మార్నింగ్ సెషన్ మనకి అయ్యాక మళ్ళీ నెక్స్ట్ సెషన్ అనేది మనకి అక్కడ మార్నింగ్ సెషన్ అవ్వగానే స్కూల్ విడిచిపెడతారు. ఓన్లీ వన్ షిఫ్ట్ మాత్రం ఉంటుంది. మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని. అలాంటి స్కూల్స్ షిఫ్ట్ స్కూల్స్ అంటారు. సో, మాక్సిమం అలాంటి స్కూల్స్ అనేవి చాలా, చాలా తక్కువుంటాయి. అయి చూసుకొని ఇక్కడ మనం యెస్, నో అనేది టైప్ చేయాలి. మాక్సిమం 99% స్కూల్స్ మనకి నో అనే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే నంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షనల్ డేస్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ ఇయర్ అని ఉంది. అంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్‌లో ఇన్‌స్ట్రక్షనల్ డేస్ టోటల్ ఎన్ననేది మనకు 220 గదా! సో, 220కి మనం ఎన్ని వర్క్ చేసామనేది ఇక్కడ మనం రాయాల్సుంటుంది. ఇక్కడ చాలామంది కూడా లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే 2 డేస్, 3 డేస్, 6 డేస్ అనేసి కూడా ఇందులో ఇక్కడ ఫిల్ చేయడం అనేది జరిగింది. అది చూసుకోండి. నంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ 1.34లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా మనం చూడొచ్చు. 1.31 అనేది ఇక్కడ
ఇక్కడ ఆల్రెడీ అన్నీ ఇక్కడ ఫిల్ చేయండి. డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ ఫిల్ చేయబడి ఉంది. చూడండి ఫస్ట్ ఇక్కడ ఈజ్ దిస్ ఎ షిఫ్ట్ స్కూల్ అని ఉంది ఫస్ట్ క్వెషన్. ఇది నో అని ఉంటుంది. ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్ కూడా చూసుకొని నింపాలి. రెసిడెన్షియల్ అయితే అది రెసిడెన్షియల్ అని ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. కంప్లీట్‌లీ రెసిడెన్షియలా, పార్షియల్ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ అనేది. ఇక్కడ మాక్సిమం మనకి ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ అన్నీ కూడా మాక్సిమం ఇక్కడ ఏమంటే నాన్ రెసిడెన్షియల్ అని వస్తాయి. మిగతావన్నీ కంప్లీట్ రెసిడెన్షియల్ వస్తాయి. అయి చూసుకొని మీరు నింపాలి. ఓకేనండి. అలాగే కంప్లీట్‌లీ రెసిడెన్షియల్ అయితే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ స్కూల్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది చేస్తారు. నెక్స్ట్ మిగతావన్నీ కూడా ఇవన్నీ చదివేసి మనం అక్కడ రాయొచ్చు మెయిన్. ఇక్కడ ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. మీరు రాయగలుగుతారు. అలాగే డిస్టెన్స్ అనేది మారదు మాక్సిమం. సో, అవి అలాగే ఉంటాయి. నెక్స్ట్ 1.34 చూడండి. ఇవన్నీ నేను కాకుండా ఓన్లీ ఇక్కడ 1.34ని ఎందుకు ఇచ్చానంటే ఈ ఈ స్ ఈ పాయింట్ తర్వాత నెక్స్ట్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ కాబట్టి అదే మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. నంబర్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షనల్ డేస్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే ఇక్కడ మనం ఆహ్, ఆ 220 వర్కింగ్ డేస్ యాక్చువల్‌గా మనం వర్క్ చేయాలి గదా! సో, మనం ఎన్ని చేసామో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే తర్వాత 1.35 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఇక్కడ ఈ 1.35 అనేది ఈజ్ కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ స్కూల్ అంటే చాలామంది నో అనేది సెలెక్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. అది చాలా రాంగ్ అనమాట. ఎందుకంటే మనం ప్రతి ఎగ్జామ్, ప్రతి క్లాస్ రూమ్‌లో ఉన్నటువంటి మన సిలబస్ గాని, టెక్స్ట్ బుక్స్ గాని అన్నీ కూడా సీసీఈ బేస్డ్‌గా మనకి ఇక్కడ రన్ అవ్వడం జరుగుతుంది స్కూల్‌లో. ఫార్మేటివ్ గాని, సమ్మేటివ్ అసెస్మెంట్ ఏవవనియండి. కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ యెస్ అనేది తీసుకోవాలి. ఈజ్ కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ స్కూల్ అంటే యెస్ అని ఇక్కడ టైప్ చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ ఆ తర్వాత ఏంటి క్యుములేటివ్ రికార్డ్స్ ఆఫ్ ప్యూపిల్ బీయింగ్ మెయింటైన్డ్ అంటే యెస్ అని టైప్ చేయాలి. మనం ఎలాగో క్యుములేటివ్ రికార్డ్స్ అలాగే ప్రోగ్రెస్ రికార్డ్స్ మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ యెస్. ఇక్కడ క్యుములేటివ్ రికార్డ్స్ ఆఫ్ ప్యూపిల్ బీయింగ్ షేర్డ్ విత్ పేరెంట్స్. ఖచ్చితంగా మనం క్యుములేటివ్ రికార్డ్స్ అనేది పేరెంట్స్ షేర్ చేస్తాం కాబట్టి ఇక్కడ యెస్ అనేది టైప్ చేసి, తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్, నెక్స్ట్ అని ఉంది. ఇక్కడ నెక్స్ట్ అనేది కాకుండా సేవ్ అండ్ నెక్స్ట్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే సేవ్ అవుతూ నెక్స్ట్ పేజ్‌లోకి వెళ్తుందనమాట. అది. పేజీ 1.37-1.52 అంగన్వాడీ, ఎస్ఎంసీ, ఎస్ఎండీసీ అండ్ అదర్స్ అన్నమాట. ఇక్కడ క్వెషన్ నంబర్ చూడండి ఇక్కడ. ఇక్కడ ఒక చిన్న ఇక్కడ కామెంట్ ఉంది. 1.37-1.54 ఈస్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్. అంటే ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ వా వాళ్ళు ఈ 1.37-1.54 ఫిల్ చేయాల్సిన పని లేదనమాట. చూడండి ఇక్కడ ఏముంది వెదర్ అంగన్వాడీ సెంటర్ ఈస్ లొకేటెడ్ ఇన్‌సైడ్ ది స్కూల్ ప్రిమిసెస్ అని ఉంది. కోలోకేటెడ్ అంగన్వాడీ అన్న అలాంటివి ఉంటే ఇక్కడ యెస్ అని పెడతారు. యెస్ అని టైప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాయ్స్, గర్ల్స్ కూడా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే నో తీసుకుంటారు. ఓకేనండి. సో, ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేస్తూ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా మనకేంటంటే ఇందులో చూసుకుంటే ఇందులో 1.40 నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ రెమెడియల్ టీచింగ్ అండ్ ఎక్స్‌ట్రా క్లాసెస్ ఇన్ కరెంట్ ఇయర్ అని ఉంది కదా! ఇది ఖచ్చితంగా ఫిల్ చేయాలండి. ఓకేనా? నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ రెమెడియల్ టీచింగ్. మనం రెగ్యులర్‌గా కూడా ఆఫ్టర్ స్కూల్ అవర్స్ గాని, హాలిడేస్‌లో గాని బ్యాక్వర్డ్ స్టూడెంట్స్‌కి మనం క్లాసులు రన్ చేస్తూ ఉంటాం. సో, అటువంటి స్టూడెంట్స్ ఎంతమందైతే ఉంటారో ఇక్కడ మనం ఆ నంబర్ ఇక్కడ రాయాలి. ఖచ్చితంగా రాయాలి మనం చేస్తున్నాం కాబట్టి. అలాగే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ లెర్నింగ్ ఎన్హాన్స్‌మెంట్ క్లాసెస్. లెర్నింగ్ ఎన్హాన్స్‌మెంట్ క్లాసెస్ అంటే టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి అంశాలే కాకుండా దాని రిలేటివ్ అదర్ దెన్ విషయాలు కూడా మనం చెప్తుంటాం. ఎన్హాన్స్‌మెంట్ క్లాసెస్. సో, అలాంటి క్లాసెస్ చెప్పేటప్పుడు ఎంతమంది విద్యార్థులకి మనం ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ కూడా ఇది ఈజ్ నాట్ ఎ జీరో ఇక్కడ కూడా మనం నంబర్ వేయాల్సుంటుంది. రెగ్యులర్‌గా చేసే ప్రాసెసే కాబట్టి. అలాగే ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఇంకోటి అంటే డీటెయిల్స్ ఆఫ్ విజిట్స్ టు ద స్కూల్ డ్యూరింగ్ ది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. ఈ నంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్‌పెక్షన్స్ ఎంయూఆర్, డీయూ మనకి ఇన్స్‌పెక్షన్ చేస్తారు కదా! ఇక్కడ ఖచ్చితంగా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే విజిట్స్ సీఆర్‌సీ కోఆర్డినేటర్ గాని, అక్కడ బ్లాక్ లెవెల్ ఆఫీసర్ ఎంఈఓ విజిట్స్ గాని, లేదంటే డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ విజిట్స్ గాని
ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ అకాడమిక్ ఇన్స్‌పెక్షన్స్ ఇవి. మిగతావన్నీ కూడా విజిట్స్ అయితే అబ్జర్వ్ చేయాలి. ఈ విజిట్స్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నంబర్ అనేది వెయ్యాలి. ఇట్స్ నాట్ ఎ జీరో. నెక్స్ట్ వెదర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ హాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ యాస్ పర్ ఆర్‌టి నార్మ్స్. ఇది మనం ఇప్పుడే ఎలక్షన్ జరుపుకున్నా కూడా ఇక్కడ ఎస్ అని రాస్తారు. ఓకేనండి. అలాగే నంబర్ ఆఫ్ ఎస్ఎంసీ మీటింగ్స్ కండక్ట్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. మనం లాస్ట్ ఇయర్‌లో ఎన్ని ఎస్ఎంసీ మీటింగ్స్ ఇక్కడ హ్మ్. జరిపామో ఇక్కడ నంబర్ వేయాల్సుంటుంది. అలాగే డెవలప్‌మెంట్ ప్లాన్ ఖచ్చితంగా మనం ప్రిపేర్ చేసాక ఒకటి ఎస్ అని రాయాలి. ఏ ఇయర్ అంటే ఆల్రెడీ 2023 ఉంది కాబట్టి మనం ఇంక మార్చాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎస్ ఒస్తాయి. అలాగే ఇక్కడ పీటీఏ మీటింగ్స్ హెల్డ్ డ్యూరింగ్ ది లాస్ట్ అకాడమిక్ ఇయర్ అండి. పీటీఏ పేరెంట్ టీచర్ అసోసియేషన్ మీటింగ్స్ మనం కండక్ట్ చేస్తుంటాం. వేరేగా మనం దానికి సంబంధించి ఒక బుక్ మినిట్స్ కూడా మనం రాస్తుంటాం. సో, అక్కడ ఆ బుక్ తీసి ఎన్ని మీటింగ్స్ మనం లాస్ట్ ఇయర్ జరిపామో ఇక్కడ నంబర్ రాయాలి. ఇదక్కడ 0 అయితే మాత్రం కాదు. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ పీఎఫ్ఎంఎస్ అంటే ఓన్లీ ఎస్ ఉంది ఇక్కడ. నో ప్రాబ్లమ్. మల్టీ క్లాస్ యూనిట్స్ నో. ఓకే. సో, ఇవన్నీ మీరొకసారి చూసి ఫిల్ చేస్తారు. తర్వాత లాస్ట్‌లో ఎక్కువగా లాస్ట్ ఇయర్ మిస్టేక్స్ ఇక్కడ జరిగాయండి. నంబర్ ఆఫ్ డేస్ మిడ్ డే మీల్ సర్వ్డ్ అండర్ పీఎం పోషణ్ ఇన్ లాస్ట్ అకాడమిక్ ఇయర్ అని ఉంది. ఇక్కడ టోటల్ డేస్ అంటే మనం ఎండీఎం సర్వ్ చేసేటువంటి డేస్ అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనకు వర్కింగ్ డేస్ 220 అనుకోండి. మధ్యలో ఓ 1 ఆర్ 2 డేస్ ఏవో లోకల్ ఫంక్షన్స్ వల్ల మనం ఎండీఎం రన్ చేయక రిజిస్టర్‌లో మనం మెన్షన్ చేయొచ్చు. అప్పుడు 1 ఆర్ 2 డేస్ మిస్ అయితే మిగతా డేస్ ఇక్కడ రాస్తాం. లేదంటే అలాంటివేమీ లేదంటే కంప్లీట్‌గా ఇక్కడ వర్కింగ్ డేస్ అనేది ఇక్కడ వస్తుంది టోటల్ డేస్ అంటే. అది. అలాగే డేస్ పర్ వీక్ అంటే వీక్‌లో ఎన్ని డేస్ మనం ఎండీఎం రన్ చేస్తున్నామంటే అక్కడ మనకేంటంటే 6 డేస్ అని ఇలా వస్తాయి. అలాగే డేస్ పర్ మంత్ కూడా మనకి ఇక్కడ డేస్ పర్ మంత్ చూసుకుంటే ఇక్కడ సగటున తీసుకొని మనం ఇక్కడ చేయాల్సి అంతేగాని 30, 31 అని రాస్తున్నారు. అది మాత్రం కాదు. అది చూసుకోవాలిక్కడ. ఓకేనండి. అలాగే ఇఫ్ ఎండీఎం మీల్స్ మిడ్ డే మీల్ ఎక్స్టెండెడ్ టు ప్రీ ప్రైమరీ సెక్షన్ ఆర్ బాలవాటిక అని అన్నారు. సో, అక్కడైతే యెస్ అయితే అక్కడ మనం వాళ్ళకి కూడా మనం గనక ఎండీఎం సర్వ్ చేస్తే యెస్ లేకపోతే నో. ఇలా చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్, నెక్స్ట్‌లో ఏం చేయాలంటే సేవ్ అండ్ నెక్స్ట్ మీద మనం క్లిక్ చేస్తే సేవ్ అవుతూ నెక్స్ట్‌లోకి వెళ్తుందనమాట. నెక్స్ట్ చూసుకుంటే 1.53 అవైలబిలిటీ ఆఫ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ వీటి కోసం అనమాట. చూసుకుంటే చూడండి ఇవన్నీ కూడా మనం చదివితే మనం నింపియొచ్చు. ఇక్కడ 2 పార్ట్‌లుగా చేయడం జరిగింది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీకని. వెదర్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ రిసీవ్డ్ అంటే ఇవన్నీ మీకు తెలుసు రాస్తారు. యెస్. సో, ఇవన్నీ మీరు చదువుకొని ఇవన్నీ యెస్ ఆర్ నో క్వెషన్సే ఉన్నాయి ఇందులో. ఓకే అండి. సో, ఇవి చదవచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా మనం అదే మెన్షన్ చేసాం. ఇందులో కూడా పేజ్ 4లో యెస్ ఆర్ నో ఆన్సర్ మనకొస్తుంది కాబట్టి నో ప్రాబ్లమ్. నెక్స్ట్ పేజీలోకి వెళ్తే ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్‌లో 1.54 కీ పెర్ఫార్మింగ్ ఇండికేటర్స్ అన్నమాట. టీచింగ్, లెర్నింగ్‌లో ప్రీవియస్ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి. ఇది చూడండి ఇవి కూడా మనం ఈజీగా నంబర్ ఆఫ్ లెర్నింగ్ ఔట్‌కమ్ బేస్డ్ అసెస్మెంట్ ఐటెమ్స్ క్రియేటెడ్ ఇన్ టోటల్. ఇక్కడ ఇవి ఔట్‌కమ్ బేస్డ్ అసెస్మెంట్ అనేది ఇక్కడ 6థ్, 7థ్, 8థ్‌కి మనకిక్కడ మనం ఫిల్ నంబర్ వేయాల్సుంటుంది. ప్రైమరీకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి, ఆ యూపీ సెక్షన్స్‌కి మనం ఇక్కడ అసెస్మెంట్స్ అనేవి ఎన్ని జరిపామనేది ఇక్కడ మనం రాయాల్సుంటుంది. అలాగే నెక్స్ట్ ఇవన్నీ కూడా చూడండి యెస్ ఆర్ నో ఉన్నాయి. వెదర్ ద స్కూల్ యాక్టివ్‌లీ అండర్‌టేక్స్ అకాడమిక్ ఎన్రిచ్‌మెంట్ యాక్టివిటీస్ సచ్ యాస్ ప్రాజెక్ట్, గ్రూప్ వర్క్ అంటే మనకి మన ఫార్మేటివ్ అసెస్మెంట్‌లో భాగంగా ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనం ఇక్కడ యెస్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిసీవ్డ్ ఓరియంటేషన్ ఆన్ సైబర్ సేఫ్టీ. యాక్చువల్‌గా మనకి ఈ సైబర్ సేఫ్టీ మీద స్టూడెంట్స్‌కి, టీచర్స్‌కి మనకి ఆహ్, ట్రైనింగ్స్ ఓరియంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అది జరిగితే దాన్ని బట్టి మీరిక్కడ ప్రైమరీకి కూడా ఉంది ఇందులో.
ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ వరకు కూడా ఎంతమంది విద్యార్థులకి మనకు ఆ ట్రైనింగ్ అందించారనేది ఇక్కడ చూసి రాయాల్సి ఉంటుందన్నమాట. అలాగే సోషల్ యాస్పెక్ట్స్ మీద కూడా ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సెక్షన్ 1బి స్కూల్ సేఫ్టీ అండ్ అదర్ పారామీటర్స్ అన్నమాట. ఇందులో చూసుకుంటే మెయిన్ ఏంటంటే ఇవన్నీ యెస్, నో క్వెషన్సే అంత ఇంపార్టెంట్ కావు. ఒకసారి చూసేద్దాం. సో, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. వెదర్ ద స్కూల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ హాస్ బీన్ డెవలప్డ్. అది మనం అది చేస్తే యెస్ అని రాస్తాం. లేకపోతే నో అని రాస్తాం. కొన్ని అది చూసుకొని కూడా మనం రాయాల్సి ఉంటుందన్నమాట. హ్మ్. స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్ హాస్ బీన్ కండక్టెడ్ అని ఇక్కడ ఉంది. సో, ఆడిట్ అనేది మనకక్కడ చూసుకొని మనం జరిగిందా లేదా అనే దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ యెస్, నో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ చదివి మనం ఈజీగా యెస్, నో అనేది ఇక్కడ మనం ఇవ్వగలుగుతాం. సో, నెక్స్ట్ పేజీలోకి వెళ్తే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రిసిప్ట్స్ అండ్ ఎక్స్‌పెండిచర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి గ్రాంట్స్ అండర్ సమగ్ర శిక్ష. గ్రాంట్స్ రిసీవ్డ్ బై ద స్కూల్ అండ్ ఎక్స్‌పెండిచర్ మేడ్ డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 గౌట్ అండ్ గౌట్ ఎయిడెడ్ స్కూల్స్ అంతే. మీరు ఇది ప్రైవేట్ స్కూల్స్‌కి ఇది వర్తించదు. 2023, 24 అకాడమిక్ ఇయర్ సంబంధించి కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ ఇక్కడ 2 రాయాల్సి ఉంటుంది. రిసిప్ట్స్ మనం ఎంత తీసుకున్నాం, ఎక్స్‌పెండిచర్ ఇందులో ఎంత ఖర్చు పెట్టామంటే మాక్సిమం మనం తీసుకుంటే ఇక్కడ ఎక్స్‌పెండిచర్ ఒకటే వస్తుంది మాక్సిమం. చూసుకొని అలాగే లైబ్రరీ గ్రాంట్, గ్రాంట్ ఫర్ మేజర్ రిపేర్, అలాగే గ్రాంట్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, గ్రాంట్ ఫర్ మీడియా అండ్ కమ్యూనిటీ ఇవి మాక్సిమం ఇవి ఉండవు మనకి. అలాగే గ్రాంట్ ఫర్ ట్రైనింగ్ ఆఫ్ ఎస్ఎంసీ, ఎస్ఎండిసి. సో, ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ మనకి నాడు నేడు తాలూకా గ్రాంట్ కూడా మనకి ఇక్కడ రావచ్చు కాబట్టి అది చూసుకొని మనం ఇక్కడ కరెక్ట్‌గా నింపాలి. రిసిప్ట్స్, ఎక్స్‌పెండిచర్. నెక్స్ట్ ఇంకేంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రిసీవ్డ్ బై ద స్కూల్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. అంటే మనకి గవర్నమెంట్ కాకుండా ఎన్‌జీఓస్ తరపు నుంచి గాని, పబ్లిక్ సెక్టార్స్ అండర్‌టేకింగ్ నుంచి గాని, లేదా మన చుట్టూరు మన కమ్యూనిటీ నుంచి గాని, డోనర్స్ నుంచి ఎవరి నుంచి గాని, మనకేదైనా రిసీవ్ అయితే ఇక్కడ ఎస్ అని టైప్ చేయాలి. తీసుకోవాలి. అలాగే ఆ అమౌంట్ ఇక్కడ ఆ నేము, అమౌంట్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. అంటే ఇది అదర్ దాన్ గవర్నమెంట్ అనమాట. మనకి గవర్నమెంట్ నుంచి కాకుండా ఇంకా వేరే రూపేణ ఏది ఏది ఏ ఇతర వాటి వారి ద్వారా మనకి అమౌంట్ వస్తే మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెదర్ స్కూల్ ఈజ్ మెయింటైనింగ్ ఇన్వెంటరీ రిజిస్టర్ ఫర్ ద ఫాలోయింగ్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. ఐసీటీ ఇవి మనకి ఐసీటీ ఉన్నటువంటి స్కూల్స్ వాళ్ళు ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్‌గా మాక్సిమం ఇక్కడ మనకి నో అనొస్తుంది మాక్సిమం స్కూల్స్‌కి. అలాగే టోటల్ యాన్యువల్ ఎక్స్‌పెండిచర్ ఆఫ్ స్కూల్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. ఇందాక మనం చూడండి ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి గ్రాంట్స్ వచ్చాయి. అలాగే పబ్లిక్ సెక్టార్స్ నుంచి వచ్చినటువంటి అదే డోనర్స్ నుంచి గాని, కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ఆ 2 కలుపుకొని టోటల్ అమౌంట్‌ని ఇక్కడ ఈ 4 అంశాలకు కూడా మనం దీన్ని షేర్ చేయాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ అండ్ హౌస్ కీపింగ్, టీచర్స్, కన్‌స్ట్రక్షన్ వర్క్స్, అదర్స్. టోటల్ ఎక్స్‌పెండిచర్ ఇక్కడ వస్తుంది. అంటే ఆ 2 కలుపుకొని ఇక్కడే ఎక్స్‌పెండిచర్ రావాల్సి ఉంటుందన్నమాట. ఓకేనండి? అది. ఇప్పుడు నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ టైప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ పైకి వెళ్తే నెక్స్ట్ పేజ్ వస్తుంది. 2.1-2.6 ఫిజికల్ ఫెసిలిటీస్, ఎక్విప్‌మెంట్, కంప్యూటర్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్. ఫిజికల్ ఫెసిలిటీస్ ఇక్కడ చూసుకుంటే స్టేటస్ ఆఫ్ ప్రెజెంట్ స్కూల్ బిల్డింగ్ అది ఫస్ట్ గవర్నమెంట్ ఓన్డ్. అంటే ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు క్లియర్‌గా అన్నీ వస్తాయి. కొన్ని స్కూల్స్‌లో ఎక్కడో ఒక చోట బిల్డింగ్ లేనివి కూడా ఉంటాయి. అక్కడ చూసుకొని మనం సెలెక్ట్ చేయాల్సి ఎందుకంటే సపోజ్‌కి ఇక్కడ మనకు బిల్డింగ్ లేదు. కానీ ఇక్కడ ఓన్ బిల్డింగ్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు బిల్డింగ్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఈ స్కూల్ బిల్డింగ్స్ అనేవి
టాయిలెట్స్ అనేవి కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ డేటా అనేది మనం ఫిల్ చేయాల్సుంటుంది. టైప్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్. టోటల్ నంబర్ ఆఫ్ యాక్టివ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది స్కూల్. ఆల్రెడీ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇది చూసుకొని మనం ఏమైనా కరెక్షన్ చేయాల్సుంటే కరెక్షన్ చేయాల్సుంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్‌కి కొంత తేడా రావచ్చు. కొన్ని శాంక్షన్ అవ్వచ్చు. కొన్ని బిల్డింగ్స్ ఉన్నవి కొంత డ్యామేజ్ అవ్వచ్చు. అవన్నీ చూసుకొని ఇక్కడ మనం కౌంట్ అనేది మనం మార్చుకోవచ్చు. ఓకేనండి. అది. నెక్స్ట్ టైప్ ఆఫ్ బౌండరీ వాల్. ఇది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మన దీన్ని బట్టి మనం రాయొచ్చు. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అవైలబుల్ ఇన్ ది స్కూల్. లాబొరేటరీ రూమ్స్ నాట్ టు బి ఇన్క్లూడెడ్. లాబొరేటరీ రూమ్స్ విడిచిపెట్టి మిగతా క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా స్టేటస్ అనమాట. ఇక్కడ చూడాలి. ప్రైమరీకి ఎన్ని, అప్పర్ ప్రైమరీకి ఎన్నని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకేనండి. అలాగే కరెంట్‌లీ నాట్ ఇన్ యూజ్ ఇంకా మనం వీటిలి కాకుండా ఇంకేమైనా యూజ్ చేయకపోతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. టోటల్ క్లాస్ రూమ్స్ మనకి ఇన్‌స్ట్రక్షనల్ పర్పస్ మీద 8 ఉన్నాయి ఇక్కడ ఈ స్కూల్‌కి. అవి సరిపోయేలా చూసుకోవాలి. అండర్ కన్‌స్ట్రక్షన్ గాని, ఇంకా డిలాపిడేటెడ్ కండిషన్ అంటే పడిపోయే స్థితిలో ఏవైనా ఉంటే క్లాస్ రూమ్‌లో ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సుంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ క్లాస్ రూమ్స్ బై కండిషన్. ఔట్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఫర్ ఇన్‌స్ట్రక్షనల్ పర్పసెస్ యాస్ పర్ నంబర్ 2.4a1 అంటే 2.4a1లో 4a1లో ఇవి 8 ఉన్నాయి కదా! ఈ 8 మినహాయించి ఈ 8 ఏవైతే ఉన్నాయో అవి మినహాయించి కాదు. ఆ 8 క్లాస్ రూమ్స్‌లోంచి వాటి స్టేటస్ ఇక్కడ రాయాలి. మనం మొత్తం అక్కడ క్లాస్ రూమ్స్ 8 అని చెప్పాం గదా! ఈ 2.4A1 అన్నారు. ఏ1 అంటే ఇది. టోటల్ నంబర్ ఆఫ్ క్లాస్ రూమ్ యూజ్డ్ ఫర్ ఇన్‌స్ట్రక్షనల్ పర్పజెస్. ఇన్‌స్ట్రక్షనల్ పర్పజెస్ కింద వాడినటువంటి క్లాస్ రూమ్స్ ఎలాంటివనేది ఇక్కడ మనం రాయాలి. ఇక్కడ 4 ఏరియాస్‌లో. పక్కా 8 ఉన్నాయి. పార్షియల్లీ పక్కా, కచ్చా, టెంట్ చూసుకొని మనం ఇక్కడ సర్దాల్సుంటుంది. అలాగే అందులో గుడ్ కండిషను, నీడ్ మైనర్ రిపేర్, నీడ్ మేజర్ రిపేర్ అవి కూడా ఇవి చూసుకొని మనం టోటల్‌గా ఇవన్నీ యాడ్ చేస్తే ఇక్కడ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఈ 1కి ఈక్వల్ అవ్వాలి. అది చూసుకోవాలనమాట. ఒకవేళ మనం రాంగ్ ఇస్తే అది తీసుకోదనమాట. నెక్స్ట్ వెదర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది స్కూల్. ఇది చూసుకోవాలి ఖచ్చితంగా. ఆహ్, ఉన్నా కూడా చాలామంది లాస్ట్ టైము నో అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీన్ని బట్టి కరెక్ట్‌గా మనకి ఉన్నటువంటి డేటా ఇక్కడ ఫిల్ చేయాలి. అవైలబుల్ అయితే ఫ్యాన్స్ ఎన్నున్నాయి? ఏసీస్ ఎన్నున్నాయి? హీటర్స్ ఆర్ బ్లోవర్స్ ఎన్నున్నాయనేది ఇక్కడ రాయాలి. ఓకేనండి. అది. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా స్కూల్స్‌లో నాడు నేడులో మనకిక్కడ ఆహ్, ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ రాయాల్సుంటుంది. అది. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ రూమ్స్ అదర్ థాన్ క్లాస్ రూమ్ ఎక్స్‌క్లూడింగ్ టాయిలెట్స్. అది. క్లాస్ రూమ్స్ కాకుండా మిగతా వాటి తాలూకా ఇక్కడ నింపాలనమాట. క్లాస్ రూమ్స్ విడిచిపెట్టి మిగతా రూమ్స్, అలాగే టాయిలెట్స్ కూడా విడిచిపెట్టి ఇవి ఇక్కడ రాయాల్సుంటుంది. నంబర్ ఆఫ్ టోటల్ అదర్ రూమ్స్ అనమాట ఇక్కడ ఫిల్ చేయాల్సుంటుంది. అంటే క్లాస్ రూమ్స్ కాకుండా, టాయిలెట్స్ కాకుండా ఎలాగో రాయము. మిగతా రూమ్స్, అదర్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేయాలి. మనకి లాబొరేటరీ గాని, లైబ్రరీ గాని ఇలాంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ మార్క్ అవైలబుల్ రూమ్స్ ఔట్ ఆఫ్ అదర్ రూమ్స్ మెన్షన్డ్ ఇన్ 2.6a. 2.6aలో మెన్షన్ చేసినటువంటివి ఇక్కడ మనం వాటి కోసం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు చదివితే ఖచ్చితంగా రాయగలుగుతారు. 2.6a 2.6aలో ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ టోటల్ అదర్ రూమ్స్ ఉన్నాయి కదా! ఈ అదర్ రూమ్స్ తాలూకా స్టేటస్ ఇక్కడ 8 ఇవి పెట్టారు కదా! ఆ 8 తాలూకా స్టేటస్ ఇక్కడ ఇందులో వస్తాయన్నమాట. ఓకేనండి. లైబ్రరీ, హెడ్ టీచర్ రూమ్ ఇవన్నీ కూడా ఇందులోకొస్తాయి. రైట్. లాస్ట్‌లో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ పేజీలోకి వెళ్తాం. ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ ఓకేనండి. డస్ ద స్కూల్ హావ్ టాయిలెట్స్ అనంటే ఇక్కడ మన ఉన్నటువంటి స్టేటస్ బట్టి ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సుంటుంది. ఒకవేళ యెస్ అని మనం టిక్ చేసినప్పుడు ఇక్కడ బాయ్స్, గర్ల్స్ టోటల్ అలాగే ఇక్కడ ఫంక్షనల్ అనేది కూడా అంటే టోటల్
టాయిలెట్స్‌లో ఫంక్షనల్ ఎన్ననేది కూడా ఇక్కడ మనం ఫిల్ చేయాల్సుంటుంది. ఇవన్నీ ఫిల్ చేస్తారు. టాయిలెట్స్, యూరినల్స్ కలుపుకొని. అలాగే ఈజ్ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ విత్ సోప్ అవైలబుల్ నియర్ టాయిలెట్స్ ఆర్ యూరినల్ బ్లాక్ అంటే ఇక్కడ మనం చూసుకోవాలి. మాక్సిమం ఇక్కడ యెస్ అనే వస్తుంది. ఇవన్నీ కూడా మీరు చదివితే ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. అలాగే డ్రింకింగ్ వాటర్ కోసం. ఇక్కడ మనం ఎండీఎం ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తున్నామో ఖచ్చితంగా ఇక్కడ యెస్ అనేది వస్తుందనమాట. ఇందులో ఏదో ఒకటి. ఓకేనండి. ఇందులో ఏదో ఒకటి యెస్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని నో అనేది ఎట్టి పరిస్థితిలో రాదు. ఎందుకంటే వితౌట్ వాటర్ హౌ కెన్ వి ప్రొవైడ్ ఎండీఎం ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ వెదర్ వాటర్ ప్యూరిఫైయర్ ఇవన్నీ మీకున్నటువంటి ఫెసిలిటీ బట్టి ఇక్కడ ఫిల్ చేస్తారు. ఓకే. ఇవన్నీ కూడా. ఇవన్నీ చదివి మన స్కూల్ తాలూకా ఫెసిలిటీస్ లో ఇవి ఉన్నాయా లేదని చెక్ చేసుకొని మనం ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. లాస్ట్‌లో చూడండి 2.19 డస్ ద స్కూల్ హావ్ ఫర్నిచర్ ఫర్ స్టూడెంట్స్? ఫర్నిచర్ ఫర్ స్టూడెంట్స్. ఈ ఫర్నిచర్ మాత్రం ఖచ్చితంగా మనం చూడాల్సింది. ఎందుకంటే, మనకి స్కూల్ గ్రాంట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి, ఖచ్చితంగా మనకి ఫర్నిచర్ అని ఉంటుంది కాబట్టి, ఇక్కడ నో ఫర్నిచర్ అవైలబుల్ అనేది రాకుండా, ఇక్కడ పార్షియల్లీ అవైలబుల్ గాని, యెస్ ఫర్ ఆల్ అని గాని మాక్సిమం మనకిక్కడ వస్తుందనమాట. అది చూసుకొని ఫర్నిచర్ బట్టి ఇక్కడ మనం ఎంత ఒకళ్ళుంటే ఎంత ఫర్నిచర్ అనేది ఉందో కూడా మనకిక్కడ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ హూమ్ ఫర్నిచర్ ఈజ్ అవైలబుల్ అంటే ఆ స్టూడెంట్స్ నంబర్ ఇక్కడ వేయాల్సుంటుంది. లాస్ట్‌లో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ పేజీలోకి వెళ్తే ఫిజికల్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్‌మెంట్స్ ఇన్ స్కూల్స్. కదండీ! ఇవన్నీ కూడా ఒకసారి చూస్తారు. మీ స్కూల్ దీన్ని బట్టి మనం ఇక్కడ నింపొచ్చు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళు అక్కడ నింపుతారు. ఇవి కూడా సైన్స్ కిట్, మ్యాథ్స్ కిట్ ఇవి కూడా మీరు ఈజీగా ఉన్న అవైలబిలిటీ బట్టి ఫిల్ చేయొచ్చు. లాస్ట్‌లో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇంకా లాస్ట్ పేజీకి మనం వెళ్తాం. 2.24 2.28 అనమాట. కంప్యూటర్స్ అండ్ డిజిటల్ ఇనిషియేటివ్స్. అదే డెస్క్‌టాప్ పీసీస్ ఎన్నున్నాయి, ల్యాప్‌టాప్, నోట్‌బుక్స్, టాబ్లెట్స్ ఎన్నున్నాయి, అవైలబుల్ ఫంక్షనల్ యూనిట్స్ ఇక్కడ చూసుకోవాలి. మన స్కూల్స్‌కేంటంటే ట్యాబ్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఇక్కడ టాబ్లెట్స్ ప్లేస్‌లో మనం రాయాల్సుంటుంది. ఇంటిగ్రేట్ టీచింగ్ లెర్నింగ్ డివైసెస్, ప్రొజెక్టర్ గాని, ప్రింటర్ గాని, స్కానర్ ఇవన్నీ కూడా స్మార్ట్ టీవీస్ కూడా చాలా స్కూల్స్‌కొచ్చాయి కాబట్టి వాళ్ళు ఫిల్ చేయాల్సుంటుంది. అలాగే ఐఎఫ్‌పీస్ కూడా వచ్చాయి కాబట్టి మనం ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే డస్ ద స్కూల్ హావ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. మనం చాలా స్కూల్స్‌కి ఏంటంటే రూటర్స్, సిమ్స్ ఇవ్వడం జరిగింది. సిమ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ యెస్ అనేది ఫిల్ చేయాల్సుంటుంది. ఇది చూసుకోండి. అలాగే టైప్ ఆఫ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ యెస్ అని ఇక్కడ గాని తీసుకుంటే అప్పుడు ఇది ఇక్కడ ఎనేబుల్ అవుద్దనమాట. బ్రాడ్‌బ్యాండా, యూఎస్‌బీయా లేకపోతే ఏంటనేది టెలిఫోన్ లైన్ విత్ మోడెమా, మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ ఏంటని తర్వాత తీసుకోవాల్సి ఉంటుందనమాట. ఇక్కడ యెస్ అని టైప్ చేస్తే అది వస్తుంది. ఎనేబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఈజ్ యాక్సెస్ టు ఇంటర్నెట్ ఫెసిలిటీ యూజ్డ్ ఫర్ పెడగోగికల్ పర్పస్. అంటే మనం ఐఎఫ్‌పీస్ నెక్స్ట్ స్మార్ట్ టీవీస్, ప్రొజెక్టర్ యూజ్ చేస్తూ మనం పిల్లలకి పాఠాలు చెప్తుంటాం. సో, వాటికి సరిపోయే విధంగా మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందా లేదని ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా మనకిక్కడ దానికి సంబంధించి రూటర్ అవి ఇచ్చారు కాబట్టి అది బేస్ చేసుకుంటే ఇక్కడ ఫిల్ చేయాలి. అంతేగాని ప్రతిదీ చదువుతూ మనకున్నటువంటి ఆ ఫెసిలిటీ ఉందా లేదని కరెక్ట్‌గా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి దగ్గరే మనం ఈజీగా అక్కడ కనిపిస్తుంది. మనం రాంగ్ డేటా ఫిల్ చేసామని. అలాగే కంప్యూటర్ ల్యాబ్ అవైలబుల్ ఉందా లేదని అక్కడ అది ఫిల్ చేస్తారు. అలాగే ఇక్కడ చూడండి ఈజ్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎయిడెడ్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐసీటీ ల్యాబ్ అనేది. అలా చూసుకొని ప్రతిదీ కూడా ఇక్కడ మీరు చదివి ఫిల్ చేస్తారు.
డస్ ద స్కూల్ హ్యావ్ ది ఫాలోయింగ్ ఫెసిలిటీ? ఇవేవి ఉన్నా కూడా మనం ఇక్కడ ఫిల్ చేస్తాం. స్కూల్ హ్యావ్ డిజిటల్ లైబ్రరీ. డిజిటల్ లైబ్రరీ గనక ఉంటే అక్కడ మనం అది అక్కడ యెస్ అని పెడతాం. లేదంటే నో అని పెడతాం. ఒకవేళ డిజిటల్ లైబ్రరీ అని పెడితే నంబర్ ఆఫ్ ఈ బుక్స్, ఈ కంటెంట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అని ఇక్కడ రాయాల్సుంటుంది. ఓకేనండి. ఇది లాస్ట్ పేజ్‌లోకైతే సేవ్ అని మనం ఇక్కడ టైప్ చేస్తాం ఇప్పుడు. ఎందుకంటే కంప్లీటెడ్ అని రాదు. ఎందుకంటే మనకింక ఫస్ట్ పేజ్ ఎనేబుల్ అవ్వలేదు కాబట్టి 1.1-1.26 అనేది ఎనేబుల్ కాలేదు కాబట్టి ఇక్కడ కంప్లీట్ అవ్వదు. మనం కంప్లీట్ అయ్యేటప్పుడు ఎలాగో తెలుస్తుందంటే ఒకసారి బ్యాక్ టు డాష్‌బోర్డ్‌లోకెళ్తే ఇక్కడ ఓవరాల్ స్టేటస్ ఉంది కదండీ! ఇక్కడ నీడ్ కరెక్షన్ బదులుగా కంప్లీటెడ్ అని వస్తుందనమాట. అప్పుడు ఈ మాడ్యూల్ ఈ స్కూల్ కంప్లీట్ అయినట్లనమాట. ఇంకో విషయం ఏంటంటే మీరు ఫిల్ చేసేటప్పుడు ఒకసారి ఇక్కడ ప్రీవియస్ డేటా స్నాప్‌షాట్ అని ఉంది గదా! దీని మీద కూడా ఒకసారి క్లిక్ చేస్తే, మనం లాస్ట్ ఇయర్ ఏంటి ఫిల్ చేసాము అనేది ఇక్కడ వస్తుందనమాట. లాస్ట్ ఇయర్ మనం ఏంటి ఫిల్ చేసాము అనేది క్లియర్‌గా ఇక్కడ మనకి వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఒక్కొక్క దానిపైన క్లిక్ చేస్తే చూడండి మొత్తం లాస్ట్ ఇయర్ డేటా అనేది ఇక్కడ వస్తుందనమాట. ఇది లాస్ట్ ఇయర్ మనం ఫిల్ చేసినటువంటి డేటా. సో, దీన్ని చూసుకుంటూ కూడా మనం ఈ ఇయర్‌కి కూడా మనం దీన్ని నింపడానికి ఇది ఉపయోగపడుతుంది. సపోజ్‌గా ఎలక్ట్రిసిటీ లాస్ట్ ఇయర్ అకౌంట్ ఇప్పుడు మనం నో అని మాక్సిమం అక్కడ పెట్టడానికి ఉండదు గదా! ఎందుకంటే మనకు ప్రస్తుతం గవర్నమెంట్ ఈ కరెంట్ చార్జెస్ అన్ని పే చేస్తున్నందువల్ల మనకు ఖచ్చితంగా కరెంట్ రన్ అవుతుంది. అదే లాస్ట్ ఇయర్ కరెంట్ యెస్ అని పెట్టి ఇప్పుడు నో అని పెడితే అది తప్పవుతుంది. అలా మనం ఒక్కొక్కటి కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఇక్కడ మనం పెట్టాం. ఇప్పుడేంటి మనం ఇక్కడ పెట్టామనేది ఎంటర్ చేసామనేది చాలా అవసరం అనమాట. కాబట్టి మీరు ఇది ఫిల్ చేసే ముందు ఒకసారి ప్రీవియస్ డేటా స్నాప్‌షాట్ పైన క్లిక్ చేస్తే లాస్ట్ ఇయర్ డేటా వస్తుంది. ప్రతి పేజ్ కూడా ఓపెన్ అవుతుంది. అది కంపేర్ చేసుకొని కూడా మనం ఇక్కడ ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనం ఈ ఫిల్ చేసింది మండల్ లాగిన్‌లో ఎప్పటికప్పుడు తెలుస్తుందనమాట. అది మనం రాంగ్ చేసామా, రైట్ చేసామా అనేది ఎంఐఎస్ లాగిన్‌లో వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఎక్కడ వెరిఫై చేయలేదో ఒకసారి చూస్తే ఇదిగోండి. ఇది ఒక మండల్ లాగిన్ ఇది. ఈ మండల్ లాగిన్‌లో చూసుకుంటే ఇక్కడ చూడండి ప్రొఫైల్ సిడబ్ల్యూఎస్ఎన్ స్పెషల్ స్కూల్స్ 0 అంటే ఇంకా ఎవరు ఇంకా ఈ ప్రొఫైల్ ఫెసిలిటీ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నంబర్స్ ఎనేబుల్ అవ్వలేదన్నమాట. లేకపోతే ఇక్కడ నంబర్స్ వస్తాయి. నాట్ అప్రోచబుల్ బై ఆల్ వెదర్ రోడ్స్ అంటే అక్కడ అప్రోచబుల్ బై ఆల్ వెదర్ రోడ్స్ అనే దగ్గర నో అని క్లిక్ చేసే వాళ్ళందరూ నంబర్ ఇక్కడికొస్తుందన్నమాట. అలాగే సీసీఈ నాట్ ఇంప్లిమెంటెడ్ అని అక్కడ ఎవరైనా అంటే సీసీ ఇంప్లిమెంటెడ్ దగ్గర నో అని అక్కడ ఎవరైనా టిక్ చేస్తే, ఇక్కడ ఆ స్కూల్ నంబర్ ఇక్కడ వస్తుందనమాట. ఆ నంబర్ పైన క్లిక్ చేస్తే ఏ స్కూల్స్ ఆ మండలంలో అనేది క్లియర్‌గా తెలుస్తుంది. వెంటనే ఎంఐఎస్ అది చూసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. మీరు సీసీఈ అనేది అక్కడ నో అనేది ఇంప్లిమెంటేషన్ ఉందంటే నో అని మీరు టైప్ చేశారు కాబట్టి మీది తప్పుగా చూపిస్తుంది. మీరు యెస్ అని తీసుకోండి అనంటే మళ్ళీ అప్డేట్ చేయొచ్చు. సో, ఇలా. అలాగే అంగన్వాడీ నాట్ కొలోకేటెడ్ అనేది ఇక తీసుకున్న లిస్ట్ ఇక్కడికొస్తుంది. నెక్స్ట్ అలాగే నో బాలవాటిక స్టార్టెడ్ ఇన్ కోలోకేటెడ్ అంగన్వాడీ స్కూల్ అని ఎవరైతే సెలెక్ట్ చేసారో ఆ నంబర్ ఇక్కడికొస్తుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇన్స్‌పెక్షన్స్ అక్కడ మనకి ఇచ్చేటప్పుడు అక్కడ 0 ఎవరైతే పెడతారో ఆ స్కూల్ మొత్తం ఎంతమంది పెట్టారో ఆ నంబర్ ఇక్కడికొస్తుంది. ఒకవేళ 10 స్కూల్స్ గనక ఇక్కడ అకాడమిక్ ఇన్స్‌పెక్షన్స్ ఇక్కడ 0 అని పెడితే, ఆ 10 నంబర్ అనేది ఇక్కడొస్తుంది. క్లిక్ చేస్తే ఏ స్కూల్స్ అనేది లిస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడైతే అక్కడ మన నంబర్ లేదు కాబట్టి లిస్ట్ రాదు. అలాగే నో విజిట్స్ బై సీఆర్‌సీ కోఆర్డినేటర్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. చూసారా? మనం అక్కడ డేటా ఏదైతే ఫిల్ చేస్తామో, ఫిల్ చేసిన వెంటనే ఈ ఇండికేటర్స్ అన్నమాట ఇవి క్రిటికల్ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్‌లో మనకు క్లియర్‌గా కనిపిస్తాయి. అది ఎప్పటికప్పుడు ఎంఐఎస్ చెక్ చేసుకొని, ఆ స్కూల్స్‌కి ఇన్ఫార్మ్ చేయాలనమాట. అలాగే ఇక్కడ చూడండి ఎస్ఎంసీ కాన్స్టిట్యూటెడ్ యాస్ పర్ ఆర్‌టిఈ నార్మ్స్. అంటే ఎస్ఎంసీ ఇక్కడ ఆర్‌టి నార్మ్స్ ప్రకారం మేమిక్కడ ఫార్మ్ చేయలేదు అని ఎవరైతే అక్కడ సెలెక్ట్ చేస్తారో ప్రొఫైల్‌ని ఫిల్ చేసినప్పుడు, అలాంటి
స్కూల్స్ తాలూకా నంబర్ ఇక్కడ వస్తదనమాట. ఇవన్నీ రాంగ్ కదండీ! ఇలా ఉండకూడదు కదా! అలాగే నో ఎస్‌డీఎంసీ కాన్స్టిట్యూటెడ్ యాస్ పర్ సమగ్ర శిక్ష గైడ్‌లైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ స్కూల్ డెవలప్‌మెంట్ ప్లాన్ నాట్ ప్రిపేర్డ్ అని అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికొస్తారు. ఇవన్నీ కొన్నైతే అన్నీ ఇందులోకి రాకూడదనేం లేదు. ఇప్పుడు సపోజ్‌కి నో ఫైర్ ఇక్కడ మనకి ఎగ్జిబిషన్స్ అని ఇచ్చాడు కదా! అవి కూడా మనకి అన్ని స్కూల్స్ లేవు కాబట్టి మాక్సిమం ఇక్కడ రావచ్చు. అలాగే నో సీసీటీవీ కెమెరాస్ అని ఇచ్చారు కదా! అన్ని స్కూల్స్‌కి సీసీటీవీ కెమెరాస్ లేవు కాబట్టి ఇక్కడ రావచ్చు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చూడండి ఇక్కడ స్కూల్ డెవలప్‌మెంట్ ప్లాన్ నాట్ ప్రిపేర్డ్ అనేది ఇక్కడ ఏ స్కూల్ కూడా రాకూడదు. ఎందుకంటే ప్రతి స్కూల్ కూడా డెవలప్‌మెంట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి. అలా చూసుకోవాలనమాట. అలాగే నో మిడ్ డే మీల్ ప్రొవైడెడ్ అనేసి ఎవరు తీసుకున్నా కూడా ఇందులోకొస్తారు. అలా రాకూడదు. అలాగే ఇది ఫస్ట్ పేజ్. నెక్స్ట్ పేజ్ మనం తీసుకుంటే నో క్లాస్ రూమ్ అనేసి ఏ ఏ స్కూ ఏ స్కూల్‌కైతే పూర్తిగా క్లాస్ రూమ్స్ లేవని అంటారో, అలాంటి స్కూల్స్ అన్నీ ఇక్కడికొస్తాయి. ఉండొచ్చు. కొన్ని స్కూల్స్‌కి క్లాస్ రూమ్స్ అసలు బిల్డింగ్ లేని స్కూల్స్ ఉన్నాయి. చాలా జిల్లాలు. అలాంటివి ఇక్కడికొస్తాయి. రాకూడదని కాదు. కాకపోతే ఎగ్జాక్ట్‌గా ఉండాలి. అలాగే నో ఫంక్షనల్ డ్రింకింగ్ వాటర్ అని మీరక్కడ నో అనేది పెడితే ఇక్కడ ఖచ్చితంగా వస్తారు. అలాగే ఎలక్ట్రిసిటీ సప్లై, నో టాయిలెట్స్ నెక్స్ట్ ఇవన్నీ నో లైబ్రరీ, నో ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా ఎంఐస్ చూసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలనమాట. ఇది ఎక్కడొస్తుందనంటే మనకి రిపోర్ట్ మాడ్యూల్‌లో దీన్ని చూడాల్సుంటుంది. రిపోర్ట్ మాడ్యూల్‌లో చూస్తే మనకిది కనిపిస్తుంది. చెక్ చేసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. ఇది స్కూల్ ప్రొఫైల్ అంటే ఫెసిలిటీ మాడ్యూల్‌ని ఫిల్ చేసే విధానం అనమాట. ఆహ్, కాబట్టి ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయులు కూడా ప్రతి క్వెషన్ చదివి, ఆ కింద ఆప్షన్స్ కూడా చదివి మరి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ డేటా అనేది మనకొస్తుంది. సో, మనం ఎవరికీ కూడా మన తర్వాత సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే ప్రతి స్కూల్ కూడా ఎగ్జాక్ట్ డేటా గనక ఇందులో ఎంటర్ చేయగలిగితే ఆహ్, హ్మ్, ఎటువంటి ఇబ్బందులుండవు గాబట్టి ప్రతి ఒక్కరు కూడా సరైనటువంటి డేటాను ఫిల్ చేస్తారని ఆశిస్తూ థాంక్ యూ.